హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి వంకాయ పచ్చడి అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1 పావు కిలో, టమాటాలు 2, పచ్చిమిర్చి కొంచెం, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, 1 ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 కరివేపాకు రెమ్మలు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా ధనియాలను ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ వంకాయ ముక్కలను ఇదే బౌల్లో యాడ్ చేసుకొని 30 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలని బాగా మగ్గిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే బౌల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెంగా చింతపండు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా మనం ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కచ్చాపిచ్చగా మిక్సీ అనేది పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి. తాలింపు అనేది వంకాయ పచ్చడికి మంచి ఫ్లేవర్ని అలాగే టేస్ట్ని కూడా ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. టమాటో ముక్కలు మగ్గించిన అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని పోపు దినుసులను ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వంకాయ పచ్చడిని ఈ తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.